నల్సార్ యూనివర్సిటీకి సంబంధించిన ఒక 400 మంది విద్యార్థులు కలిపి మన స్నాతకోత్సవానికి చీఫ్ జస్టిస్ రావడం ఆనవాయితీ. కానీ జంతర్ మంతర్ దగ్గర గొడవలకు సంబంధించిన వీడియోలు చూడటానికి కూడా తీరిక లేదన్నటువంటి వ్యక్తి ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నాడు. కాబట్టి అట్లాంటి ఆయన ఆ ప్రజాస్వామ్యంలో అట్లాంటి న్యాయమూర్తి మనకు అనవసరం. అట్లాంటి ఆయన మన సభకు రావడం అంటే ప్రజాస్వామ్య విలువలకు భంగం. కాబట్టి ఆయన్ని పిలవద్దు అని రాసిన లేఖ. ఆ లేఖ మీద ఆగ్రహించినటువంటి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దేశంలోని అన్ని బార్ కౌన్సిల్కి కూడా నల్సార్ యూనివర్సిటీ నుంచి చదివి పాస్ అయ్యి లా చదివినటువంటి వాళ్ళకి ఎన్రోల్మెంట్ చెయ్యొద్దు అన్నటువంటి ఆదేశాలు. అసలు వాళ్ళకి ఎవరిచ్చారా హక్కు? నేను లా చదివాను, లా పాస్ అయ్యాను, లా పాస్ అయిన తర్వాత అదే అర్హత బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియానా బార్ అసోసియేషనా ఇవేంటి రిజిస్టర్ చేసేటటువంటి ఒక వ్యవస్థలు. ఒకవేళ నేనేమన్నా నిబంధనలకు విరుద్ధంగా అంటే లా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ లాయర్కి ఉండాల్సిన రూల్స్కి విరుద్ధంగా పనిచేస్తే యాక్షన్ తీసుకునే అధికారం ఉంది. అంతేగాని ముందే నాది ఎన్రోల్ చేయొద్దని చెప్పి అధికారం ఎవరిచ్చారు? బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి. దాంతో దాని మీద పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు వ్యక్తం కావడం, దాన్ని ఆటోమేటిక్గా వాడుకున్న అభిజిత్ దుప్కే జంజీ లాయర్లను చూస్తారా రోడ్డు మీదకి అని అంటాం. ఈలోపు ఇటు న్యాయ వ్యవస్థ నుంచి కూడా ఘాటుగా వాళ్ళకి వార్నింగ్ వచ్చింది సుప్రీంకోర్టు సంబంధించినటువంటి టీం నుంచి. దాంతో ఆ ఆదేశాలని విత్డ్రా చేసుకుంటున్నట్టు ప్రకటించారు. ఇక్కడ ఇందులో చీఫ్ జస్టిస్ దగ్గర హీరోలు అవ్వడానికి, ఆయన మెప్పు పొందడానికి చేసినటువంటి కొంతమంది ఆ సభ్యుల అత్యుత్సాహం తప్పించి మరేం లేదు.